మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రేగుపండు, దీంట్లో దాగున్నటువంటి ఔషధ విలువలు, ముఖ్యాంశాలు ఇవి తెలుసుకుందాం. అలాగే రేగుపండును ఉపయోగిస్తూ ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు, దీన్ని ఔషధంగా ఎలా వాడాలి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చూడండి, రామాయణంలో శబరి భక్తి, ఈ రేగుపండు అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది రామాయణంలో ఉండేటువంటి ఈ శబరి వృత్తాంతం. అంటే రామాయణం అంటంతోనే ముందు శబరి గుర్తుకొస్తుంది, శబరి అంటంతోనే భక్తి గుర్తుకొస్తుంది, భక్తి అంటంతోనే రేగుపండు గుర్తుకొస్తుంది. శ్రీరాముడి కోసం శబరి తాను సేకరించినటువంటి రేగుపండుని రుచి చూసి కేవలం తీయగా ఉన్న పండును మాత్రమే సమర్పించింది రాముడికి. ఆ తల్లి ఆ నిష్కల్మషమైనటువంటి ఆ భక్తికి నిదర్శనంగా ఈ పండు నిలిచిపోయింది. మహాశివరాత్రి పర్వదినాన శివుడికి సమర్పించే ఈ పత్ర పుష్ప ఫలాలలో రేగుపండు చాలా ముఖ్యమైనది, ప్రధానమైంది. ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి బద్రీనాథ్ క్షేత్రం ఈ పండు పేరు మీదనే వెలిసింది, మీకు అందరికీ తెలుసు. బదరి అంటే రేగు చెట్టు అని అర్థం. బాదరాయణ సంబంధం అంటే ఏంటంటే ఏ సంబంధం లేకపోయినా హెల్ప్ చేసేది అని అర్థం. ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా రేగు వనాలతోటి నిండి ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుని నైవేద్యంగా సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత, పుణ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. సంక్రాంతి పండుగ సమయంలో చిన్నపిల్లల తలల మీద ఈ రేగు పండుని పోయటం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అందమైన ఆచారం. దీన్ని భోగి పండ్లు అని కూడా అంటారు. అందుకే దిష్టి తగలకుండా ఉండటంతో పాటుగా పిల్లల ఆరోగ్యం మెరుగుపడాలని పెద్దవాళ్ళు ఈ క్రతువుని నిర్వహిస్తూ ఉంటారు. ఈ పండుని పిల్లలకు ఆశీర్వచనంగా భావిస్తారు. రేగుపండ్లు అనేవి శీతాకాలంలో వచ్చేటటువంటి అనారోగ్యాల నుంచి రక్షణ కలిగిస్తాయి. చాలామంది రేగుపండుని కేవలం సంక్రాంతి సమయంలో భోగి పళ్ళ కోసం లేదా రోడ్డు పక్కన దొరికేటటువంటి ఒక సాధారణ బండారంగానే చూస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు రేగుపండ్లు దొరికినంతకాలం కూడా దీన్ని తీసుకుంటూ ఉంటే ఇలాంటి తీసుకునే వాళ్ళకి మూత్రాశయంలో రాళ్ళు అంటే రీనల్ క్యాలిక్యులై వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటుంది. మీకు తెలుసా? ఈ చిన్న పండులో దాగున్నటువంటి పోషకాలు శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలని బయటికి పంపిస్తూ అంతర్గత శుద్ధిని చేస్తాయి. భారతదేశ వ్యాప్తంగా పెరిగేటటువంటి ఈ రేగు చెట్టుని సంస్కృతంలో బదరి అని, ఇంగ్లీష్లో జిజిఫస్ అని పేరుతో పిలుస్తారు. దీని బొటానికల్ నేమ్ అంటే శాస్త్రీయ నామం జిజిఫస్ మారాషియానా. మన దేశంలో ఉండేటువంటి ఆ శీతోష్ణ స్థితికి తగ్గట్టుగా పెరిగేటటువంటి ఈ చెట్టు తలుకు పండ్లు, ఆకులు, వేర్లు ఇలా ప్రతి భాగం కూడా ఒక అద్భుతమైనటువంటి ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి. కివీస్, తర్వాత బెర్రీస్ లాంటి ఖరీదైనటువంటి విదేశీ పండ్ల కోసం మనం వెతుకుతుంటాం. కానీ మన పెరట్లోనే అతి తక్కువ ధరకు లభించేటటువంటి ఈ పండు అందించే లాభాలు చాలా కాలంగా నెగ్లెక్ట్ చేస్తాం చాలామంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా రేగుపండు అనేది వాతపిత్త దోషాలని సమతుల్యం చేస్తుంది. దీన్ని బ్రహ్మణ ద్రవ్యం కింద, అంటే శరీరానికి శక్తిని, బలాన్ని ఇచ్చే ఆహారం కింద చెప్తాం. ఇది ఆ జీర్ణక్రియని పెంచడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రేగుపండు అనేది ఒక ప్రకృతి సిద్ధమైన టానిక్ లాంటిది. ఇది శరీరంలో ఉండేటటువంటి అన్ని అవయవాలకి కూడా నవ యవనాన్ని ఇస్తుంది. ఇక ఈ పూర్తి వివరాల్లోకి 1 by 1 మనం వెళ్దాం. మలబద్ధకం, అంతర్గత అవయవాల ఆరోగ్యం ఈ రేగుతో సాధ్యం. చాలామందికి జీర్ణక్రియ సరిగ్గా లేకపోవటం వల్ల మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అనే సమస్య తరచుగా వేధిస్తూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో గ్యాస్ పెరిగిపోయి అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. రోజు రేగుపండుని ఆహారంలో భాగంగా తీసుకుంటే జీర్ణకోశంలో ఉండేటటువంటి ఖండాలు చురుగ్గా పనిచేస్తాయి. దీనివల్ల విసర్జన ప్రక్రియ సులభం అవుతుంది. అలాగే మహిళల్లో వచ్చేటువంటి తెల్లబట్ట అంటే లుకోరియా లాంటి సమస్యలకు, కీళ్ళనొప్పి అంటే ఆర్థరైటిస్ లాంటి ఇబ్బందులకు ఇది మంచి ఔషధం కింద పనిచేస్తుంది. మగవాళ్లలో మూత్రం ద్వారా ధాతు అనేది నష్టం చెందుతూ ఉంటుంది, ధాతు సిండ్రోమ్ అంటారు. ఇలాంటి సమస్యలు కూడా ఇది చక్కటి ఔషధం కింద పనిచేస్తుంది. మహిళల్లో అధిక రక్తస్రావాన్ని ఎలా నివారించవచ్చు ఇది తెలుసుకుందాం. మహిళల్లో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం అంటే మెనరేజియా అనేది చాలా బలహీనతకి దారితీస్తూ ఉంటుంది. దీనివల్ల రక్తహీనత తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో పండి ఎండినటువంటి రేగుపండ్లు ఒక గొప్ప పరిష్కారం. ఎండి పండుతాం అంటే ఏంటంటే ముందు పండుతాయి, తర్వాత ఎండిపోతాయి. ఇలాగ ఎండినటువంటి రేగుపళ్ళను సేకరించి వాటిని మెత్తటి పొడిలాగా అంటే చూర్ణలాగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు కూడా ఒక టీ స్పూన్ చొప్పున అరకప్పు నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే అధిక రక్తస్రావం అదుపులోకి వచ్చేస్తుంది. ఇది గర్భాశయపు గోడల్ని దృఢపరుస్తూ రక్తస్రావాన్ని క్రమబద్ధీకరిస్తుంది. పిల్లల మానసిక వికాసం, ప్రశాంతత కూడా ఈ రేగుతో సాధ్యం. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చిన్న విషయానికే చిరాకు పడుతూ ఉన్నారు, అలాగే పెంకితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ లోపల ఉండేటటువంటి ఒక అలజడి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు 10 గ్రాముల ఎండు రేగు కాయల్ని నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. ఆ కషాయాన్ని వడపోసి
ఆ రేగు కషాయాన్ని ప్రతిరోజు ఒక కప్పు మోతాదుగా పిల్లలకు తాగిస్తూ ఉంటే వాళ్ళలో ఉండేటువంటి ఆ చికాకు, ఆ పరాకు ఇలాంటివి తగ్గి ప్రశాంతత అనేది వస్తుంది వాళ్ళకి. ఇది మెదడుకి అలాగే నాడీ మండలానికి అంటే నర్వస్ సిస్టమ్కి ఒక అద్భుతమైన టానిక్ లాగా పనిచేస్తూ మేధాశక్తిని పెంచుతుంది. జలుబు, తలనొప్పి ఇలాంటి వాటికి సహజమైన విరుగుడుగా రేగు పనిచేస్తుంది. వాతావరణం మారినప్పుడు జలుబు అంటే కామన్ కోల్డ్, తలనొప్పి లాంటి సమస్యలు రావటం సహజం. దీనికోసం ఏదో యాంటీబయాటిక్స్ వాడకుండా రేగుపళ్ళ రసంతో పరిష్కారాన్ని పొందొచ్చు. తాజా రేగుపళ్ళ నుంచి తీసినటువంటి ఒక స్పూన్ రసం అంటే గుజ్జు, ఈ గుజ్జు లేదా ఈ రసానికి ఒక చిటికెడు మిరియాల పొడిని కలిపి తీసుకుంటే జలుబు నుంచి తక్షణం రిలీఫ్ వస్తుంది. ఇది శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుతూ ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడలేగా చేస్తుంది. ఇంకొక విచిత్రమైన ప్రాబ్లం అధిక చెమట. దీని నివారణకి రేగు ఆకులు పనిచేస్తాయి. కొంతమందికి అరిచేతులు, అరికాళ్ళు అలాగే చంకల్లో విపరీతంగా చెమట పట్టే సమస్య ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో అధిక చెమట అంటే హైపర్ హైడ్రోసిస్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని తగ్గించడానికి సుమారుగా ఒక 50 గ్రాముల తాజా రేగు ఆకుని సేకరించి మెత్తగా నూరి రసం తీయాలి. ఈ రసాన్ని ఈ అరిచేతులు, అరికాళ్ళు, చంకలకి రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే క్రమంగా చర్మరంధ్రాలు శుభ్రపడి అధిక చెమట సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. కేశ సౌందర్యం అలాగే జుట్టు పెరుగుదలకి కూడా రేగు మీకు సహాయపడుతుంది. జుట్టు రాలటం అలాగే జుట్టు స్లోగా పెరగటం ఇలాంటి సమస్యలతోటి బాధపడే వాళ్ళకి రేగు ఆకులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. రేగు ఆకుల్ని మెత్తగా నూరి తీసినటువంటి రసాన్ని తలస్నానానికి ఒక అరగంట ముందు తలకి పట్టించాలి. ఇలా చేయడం వల్ల ఈ స్కాల్ప్ లోపల ఉండేటువంటి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ఆ వెంట్రుకల కుదులని స్ట్రెంథన్ చేస్తూ కేశాలు ఒత్తుగా నల్లగా పెరగడానికి తోడ్పడుతుంది. అయితే రేగుపండుని ఉపయోగిస్తూ అనేక ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. వీటి కూడా వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఉదాహరణకు బదరీపత్ర లేపం. తాజా రేగు ఆకుల ముద్దని అంటే వీటి ఆకులను తీసుకొచ్చి దంచి కొంచెం నీళ్లు పోసి కొంచెం సెగ చూపించిన తర్వాత నీళ్లు పోసి దంచితే పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని లేపనం కింద వాడుతూ ఉంటే కీళ్ళ నొప్పులు లేదా ఈ వాపులు ఉన్న చోట ఈ లేపనాన్ని రాస్తూ ఉంటే వాపులు తగ్గి రిలీఫ్ వస్తుంది. ఇది రక్త ప్రసరణని వేగవంతం చేసి నొప్పిని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. బదరీ కషాయం కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎండిన రేగు పండ్లు అలాగే వేళ్లతోటి తయారు చేసినటువంటి ఈ కషాయాన్ని 15 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకోవాలి. దీన్ని కొద్దిగా తేనెతోటి కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గి శరీరానికి కొత్త బలం వస్తుంది. ఇది శరీరంలో ఉండేటటువంటి ఆ పిత్త దోషాన్ని తగ్గిస్తూ కాలేయ పనితీరుని మెరుగుపరుస్తుంది. చివరగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. ప్రకృతి మనకు అందించిన ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలలో రేగు చెట్టు అనేది ఒకటి. ఇది కేవలం నోటికి రుచినిచ్చే పండే కాదు, మహిళల గర్భాశయ సమస్యలు, పిల్లల నర్వస్ సిస్టమ్ సమస్యలు, చర్మ సంబంధ సమస్యలు అలాగే కేశ సంబంధిత సమస్యలకు ఒక పరిపూర్ణమైన పరిష్కారం. ప్రతిరోజు మితంగా ఈ రేగుపళ్ళను తీసుకోవటం వల్ల దీర్ఘకాలపు వ్యాధుల్ని దూరంగా ఉంచవచ్చు. మన సాంప్రదాయపు వైద్యం అలాగే ఆహారపు అలవాట్లలో రేగు ఎందుకు ఇంత ప్రాముఖ్యత కలిగి ఉందనేది గుర్తించాలి. రసాయనాలతో కూడినటువంటి మందుల కంటే మన చుట్టూ ఉండేటటువంటి ఇలాంటి సహజసిద్ధమైన పండ్లు, ఆకులతోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది వివేకవంతమైనటువంటి పని. ఎక్కువ ధరకు దొరకనప్పుడు ఈ కొంతమంది ఒక్కోసారి సీజనల్గా ఉన్నప్పుడు సీజన్లోనేమో కొంచెం రిలయబుల్గా దొరుకుతాయి, ఒక్కోసారి సీజన్ ఆఫ్ సీజన్ అప్పుడు బాగా కాస్ట్ అయిపోతాయి. ఇలాగా మీకు న్యాచురల్గా దొరికినప్పుడు వీటిని వాడుకోండి. సీజనల్ పండ్లని మీ జీవనశైలిలో భాగం చేసుకోండి. ప్రకృతి ఒడిలో దొరికేటటువంటి ఈ చిన్న రేగుపండు ప్రాణ రక్షక సంజీవనలాగా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.